ఇక్కడ ఏమని రాసుకొచ్చేసారు చూడండి, విచిత్రం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే బిల్డప్ బాబు వచ్చినట్టే భారీగా ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీకి నిధులు విడుదల చేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఎలాంటి లాభం లేకపోయినా చంద్రబాబు సొంత ప్రచారానికి మాత్రం డోకా ఉండదంట. దావోస్ సదస్సు వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం ఉండదంట. మరి గతంలో మీరు ఎందుకు వెళ్ళారు? ఒకసారి జగన్మోహన్ రెడ్డికి ఒక కోటి తగిలించేసి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టించారు కదా, కూర్చోబెట్టరు లేదా? తర్వాత ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా ఒక లేడీ ఒక క్వశ్చన్ అడిగితే మనోడికి అర్థం కాక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నాడు. గుర్తుందా మీకు? ఎందుకు వెళ్ళాడు? ప్రచారం కోసం వెళ్ళాడా? ఏమైనా సిగ్గేం అనిపిస్తుందా మీకు అసలు? పైగా ఇక్కడ ఏమని రాసుకొస్తారో 74 లక్షల రూపాయలు ప్రచారం కోసం ఇచ్చారని మాట్లాడతారా? గతంలో మనము నువ్వు 74 లక్షలకి ఎలాగంటే నీ సొంత పత్రిక సాక్షికి ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నారు? ఒక జీవో కూడా ఇచ్చేసాడండి. ఇదిగో జీవో ఇదే. సాక్షికి ప్రతి నెల ప్రతి ఒక్క వాలంటీర్ కానీ సచివాలయ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరికి 200 రూపాయలు ఇచ్చేసాడు సాక్షి పేపర్ కొనడానికి. దేనికి రా అంటే ప్రభుత్వం చేసే మంచి, ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల గురించి కానీ ఎవడైనా తప్పుగా ప్రచారం చేస్తే ఆ వార్తాపత్రికలో వచ్చిన వాస్తవాలు తెలుసుకొని కథనాలు చదివి నిజాలు ఏంటో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి దాని సారాంశం అన్నమాట. ప్రముఖ పత్రిక జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ప్రముఖ పత్రిక అంటే ఏంటి? సాక్షినే కదా. ఈనాడు కొనమని చెప్తాడా? ఆంధ్రజ్యోతి కొనమని చెప్తాడా? పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు 3 పేర్లు తలుచుకుంటాడు. 1 ఈనాడు, 2 TV5, 3 ఆంధ్రజ్యోతి. ఆ 3 పేర్లు తలమందే మనకు రోజు కడతావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అలాంటిది ఈనాడు పత్రిక కొన్నాను కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కొన్నాను కానీ ఒక జీవో ఇచ్చి మీరు ఆ పత్రికలు కొన్నానని చెప్తాడా? సాక్షికే కదా. ఇక్కడ క్లియర్గా రాసుకొచ్చారు కదా, ఇగో 2,60,000 మందికి నెలకు 200 రూపాయలు చొప్పున కేటాయించడం జరిగిందని చెప్పేసి ఒక జీవో ఇచ్చేసాడు. జీవో నెంబర్ వచ్చేసి 12. దీనికి సమాధానం చెప్పగలుగుతారా? నెలకి ఎంత అనుకుంటున్నారు? తక్కువ లెక్కెత్తే 1 కాదు 2 కాదు 2,60,000 అంటే 200 రూపాయలు లెక్క వేసుకుంటే నెలకు 5,20,00,000 రూపాయలు. నెలకెంత? 5 కోట్లు. ఇక నువ్వు 74 లక్షలకి గిలగిలగిలి కొట్టేసుకుంటున్నావు కదా. ఇక్కడ నువ్వు నెలకి 5,20,00,000 రూపాయలు తినేసావు. ఎవరు సొమ్ము? దానికి సమాధానం చెప్పగలుగుతారా? దానికి సమాధానాలు ఉండవు. ఏమైనా కాస్త సిగ్గుంది అసలు? బుర్ర పనిచేస్తుందా? దావోస్ వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదంటాడు. ఇంకా దావోస్కి వెళ్ళే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, పని పాటలకు వెళ్తారా? పక్క రాష్ట్ర మంత్రులు వెళ్ళట్లేదా? ముఖ్యమంత్రులు వెళ్ళట్లేదా? పారిశ్రామికవేత్తలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకుంటలేదా? అంటే మీకంటే చేతకాలేదులే. ఆ రోజు మీకు చేతకాల వెళ్ళారు, టెంకరతో చూసావు, ఆ స్టాల్లో కూర్చొని ఇంటర్వ్యూలు పేరుతో వెళ్ళావు, అది డబ్బానే. అక్కడ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అన్నావు. ఎందుకు వెళ్ళావో తెలియదు. వెళ్ళారు, తిరిగారు, వచ్చేసారు. తర్వాత 2 ఏళ్ళు వెళ్ళలా. గుడివాడ అమర్నాథ్ని అడిగితే భయంకరమైన శిలహత్వం మాకు అక్కడ సెల్లో గజగజగజగా ఆడిపోతున్నాం, మేము వెళ్ళలేము, మేము వెళ్ళట్లేదు, వెళ్ళినా ఉపయోగం లేదని చెప్పేసి తేల్చేశారు. ఇవాళ దావోస్ సదస్సు వేస్ట్ అంటున్నారు. ఇంకా అసలు ఎందుకు పనికిరారు? ఇంకా వెళ్ళా కానీ దండగా రాష్ట్రానికి ఎలాగ పరిశ్రమలు రావు, మేము చెడగొట్టేసాం ఉన్న కాడికి, ఇక్కడ నాశనం చేసిన కాడికి మేము మొత్తం నాశనం చేసేసాం, కానీ మీరు దావోస్కి వెళ్ళిన ఉపయోగం లేదని చెప్పేసి నేను మాట్లాడే మాటలో 74 లక్షల రూపాయలు ఇచ్చేత భారీ ప్రచారం అంట. 5 సంవత్సరాలకు కానీ సాక్షికి 300 కోట్ల రూపాయలు పైన కట్టబెట్టేసాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే 300 కోట్ల రూపాయలు సాక్షికి కట్టబెట్టేసాడు. ఇగో వాళ్ళు జారీ చేసిన జీవోనే ఇది. దీనికి సమాధానాలు చెప్పరు. నువ్వు చేసిన మంచి, పైగా దాన్ని ప్రచారం చేయడానికి నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా నెల 200 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చేయాలా, వాళ్ళ పేపర్ చదివేయాలి సాక్షి కొనేసుకొని. అందుకని బుర్రైనా పనిచేసిందా నీకు ఆ రోజున? అది కాకుండా అదనంగా మనకు ఒక 70 మంది సలహాదారులు, ఒక్కొక్కడికి 4.5 లక్షల రూపాయలు పైనే జీతం, నెలకు కోట్ల రూపాయలు వృధా ఖర్చు. ఎవడే సలహా ఇచ్చేది నీకు అసలు? ఆ సలహాదారులు ఎవరో, వాళ్ళ పేర్లేంటి, ఆడిచ్చిన సలహా ఏంటి, ఆడిచ్చిన సలహా వల్ల రాష్ట్రానికి ఒరిగిందేంటి? నువ్వు ఎవడ కట్టపెట్టేస్తావు? నెల 4.5 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఎందుకు ఇచ్చేసావు నువ్వు? 1 కాదు 2 కాదు, 70 మంది సలహాదారులు, అందరికీ లక్షల్లో జీతాలే, అందరికీ కార్లకి, ఇంటి రెంట్లకి, కరెంటు బిల్లుకి, పైగా ప్రత్యేక ఎలివెన్స్కి, పైగా ప్రత్యేకించి మళ్ళీ నిధులు కేటాయింపు. మరి దాని గురించి మాట్లాడట్లా. వాళ్ళు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు తినేయచ్చండి.
ఇక 74 లక్షల రూపాయలకి ఇంకా కొంపలు అనుకుంటే ప్రవర్తిస్తారు ఇలా. మనిషి అన్న తర్వాత కాస్త సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళకే సమాధానం చెప్పరు మీ నాయకులు కానీ మీరు కానీ సాక్షికి ఎందుకు కేటాయించారని చెప్పేసాను. నువ్వు 5 ఏళ్ళు పరిపాలిస్తే కేవలం సాక్షికి కేటాయించిందే కొన్ని 100 కోట్ల రూపాయలు, అఫీషియల్గా ఒక 300 కోట్ల రూపాయలు. అది కాకుండా ప్రకటనల రూపంలో పైగా అధిక శాతం మళ్ళీ సాక్షికే కట్టపెట్టాం. అక్కడ ఒక 400 చిల్లర కోట్లు అక్కడ తినిపించేసావు మొత్తానికి. దోపిడీయే కదా. ఇక నీకు 74 లక్షల రూపాయలు అంత భారీ అమౌంట్గా కనబడుతుంది, కరెక్టే, నేను కాదన్నట్లా. సాక్షికి 300 కోట్ల రూపాయలు ఇచ్చేసావు కదా. ఒక 70 మంది సలహాదారుని నీ చెంచగాలని పెట్టుకొని ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు జీతాలు ఇచ్చేసావు కదా. దానికి వాళ్ళకి కూడా ఎవరు సమాధానాలు చెప్పడు కదా. రాష్ట్ర ప్రజల సొమ్ము మరమరాలా తినేశారు. మామూలుగా తినేలా రాష్ట్ర ప్రజల సొమ్ముని మరమరాలా తినేశారు. తినేసింది కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ట్వీట్లు, మేము సుధపోసలమే, అసలు ప్రచార ఆర్భాటాలు అంటే ఏంటో మాకు తెలియదు, ప్రచార ఆర్భాటాల కోసం ఇలా మాట్లాడుతున్నారు. ఇలా సాక్షిలో పనిచేసే యాంకర్లు కావచ్చు, ఎడిటర్లు కావచ్చు, ఆ ఐప్యాక్ టీంకి కావచ్చు, వాళ్ళందరికీ జీతాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల సొమ్ము నుంచే ఇచ్చేసాడు. చేసేది జగన్మోహన్ రెడ్డికి భజన. డబ్బు ఇచ్చేది ఎవరు డబ్బు అండి? ప్రజల సొమ్ము. లక్షల్లో కాదు, కోట్లలో. ఇక 74 లక్షలు కాదనట్లా మేము. జీవో కూడా చూపిస్తా కాలితే. ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తా. ఇదిగో ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాదనట్లా 74 లక్షల రూపాయలు కేటాయించారు. మరి గతంలో మీరు కేటాయించిన దానికి కూడా మాట్లాడాలి కదా అంటున్నాను నేను అడిగేది అది. రాష్ట్రాన్ని ఏదో రకంగా బాగు చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే దావోస్ వెళ్ళడం వేస్ట్. అక్కడికి వెళ్ళిన పరిశ్రమలు రావు. ఎందుకంటే మేము చెడగొట్టేసాం గతంలోని, మేము వెళ్ళి నాశనం చేసేసాం. నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండగా ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా? రాడు, నిజంగా రాడు. నువ్వు రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నంత కాలం అన్నా ఏ పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాడు. ఎందుకంటే ఒకవేళ వచ్చినా సరే, ఒకవేళ కర్మకాలి మళ్ళీ నువ్వు వస్తావేమో, ఒకవేళ వస్తే ఇది కమిషన్లు ఇవ్వలేక, వీళ్ళ నాయకులకి కమిషన్లు ఇవ్వలేక, వీళ్ళ పెట్టే వేధింపులు మనం తట్టుకోలేక మళ్ళీ తిరిగి పారిపోవాల్సి వచ్చిద్దేమో. అప్పటి వరకు మనం పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది మొత్తం మనం నష్టపోతాం అనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామంది రావట్లా. ఇప్పటికే అన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు బాబు. ఒకవేళ మేము వచ్చి ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించామనుకో, దాన్ని నిర్మాణం చేపట్టామనుకో, మళ్ళీ కర్మకాలు వచ్చాడంటే మొత్తం నాశనం చేస్తాడు. ఆ నష్టాన్ని మేము ఎక్కడ భరించాలనే ఉద్దేశంతో ఇప్పటికీ చాలామంది పారిశ్రామికవేత్తలు రావట్లా. నువ్వు చేసిన విధ్వంసం అలాంటిది, మామూలు విధ్వంసం కాదన్న. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పీక్కు తినేసి పారిశ్రామికవేత్తల్ని వేధించి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చేసిన వ్యక్తి. నేను మనం చూసాం కదా, విశాఖపట్నం నుంచి ఎన్ని కంపెనీలు తరలి వెళ్ళిపోయినాయి, అనంతపురం నుంచి ఎన్ని పరిశ్రమలు తరలి వెళ్ళిపోయినాయి. నువ్వు తీసుకొచ్చింది ఏముంది పరిశ్రమలు? పైగా ఏదైనా ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేస్తే మళ్ళీ దానికి విష ప్రచారం, దావోస్ వెళ్ళడం దండగా. మరి మిగిలిన రాష్ట్రాలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు దావోస్కి వెళ్తారా? పనిలోకి వెళ్తారా? లేదంటే నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేవనుకుంటున్నావా? ఎందుకు వెళ్తారా? అంత పెద్ద సదస్సు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్తారు అక్కడికి. దండగా అంటే వాళ్ళకి తెలియదు దండగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను ఒక్కనే చూస్తున్నా. కాబట్టి ఏంటంటే ఇలాంటి లఫూట్ ప్రచారాలు మానేయండి. ఎంతసేపునా మీకు సిగ్గు శరం ఉండదు. ఇంకా ఇదొక ప్రచారం తీసుకొస్తారంతే. ఏమన్నా అంటే ఏడుస్తారు.